Hello aspirants, welcome to Neomentor's Daily Contemporary Issues. So, ఈరోజు కంటెంపరీ ఇష్యూస్లో మొదటిది సన్రైజ్ ఇండస్ట్రీ. సన్రైజ్ ఇండస్ట్రీ ఈజ్ నథింగ్ టు డూ విత్ సన్. సన్రైజ్ ఇండస్ట్రీ అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని సమయాల్లో కొన్ని పరిశ్రమలు చాలా అద్భుతంగా ఎదుగుతాయి. వీటిని సన్రైజ్ ఇండస్ట్రీస్ అని అంటారు. అంటే ర్యాపిడ్ గ్రోత్ అని అంటారు కదా, వేగంగా వృద్ధి చెందే సామర్థ్యం ఉన్నటువంటి పరిశ్రమలను సన్రైజ్ ఇండస్ట్రీ అని అంటారు. ఉదాహరణకి ఇప్పుడు ఫిన్టెక్ ఇండస్ట్రీస్ ఉందా, సో ఇది సన్రైజ్ ఇండస్ట్రీగా చెప్పచ్చు. సో ఇట్లా ఈ సన్రైజ్ ఇండస్ట్రీ అనేటటువంటిది న్యూ ఎమర్జింగ్ అండ్ పాయిస్డ్ ఫర్ ర్యాపిడ్ గ్రోత్, అంటే కొత్తది, రాబోతున్నది, అలాగే అధికంగా వృద్ధి అవకాశాలు ఉన్నటువంటి ఇండస్ట్రీస్ని సన్రైజ్ ఇండస్ట్రీస్ అని అంటారు. సాధారణంగా వీటికి కొన్ని ఫీచర్స్ ఉంటాయి. ఏంటంటే హై గ్రోత్ ఉంటుంది, సాధారణంగా స్టార్టప్స్ ఉంటాయి, ఇందులో చాలా ఎక్కువ స్టార్టప్స్ ఉంటాయి, అలాగే వాటికి అద్భుతమైన ఫండింగ్ వస్తుంది, అలాగే హై ఇన్నోవేషన్, అందులో చాలా అద్భుతమైనటువంటి ఇన్నోవేషన్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా సన్రైజ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఫీచర్స్. ఈ ఇండస్ట్రీస్ సాధారణంగా ఏం చేస్తాయంటే పాత టెక్నాలజీని పక్కన పడేస్తాయి. ఉదాహరణకి 1990s సమయంలో మనకి ఫ్లాపీ డిస్క్స్ ఉండేవి. ఆ ప్లేస్లో మనకి సీడీలు వచ్చాయి. సీడీలు నాకు తెలిసినంత వరకు వెన్ ఐ వాజ్ ఇన్ మై స్కూలింగ్, సీడీస్ అనేటటువంటివి ఏదైనా మూవీ చూడాలని అనుకుంటే సీడీలు కొనుక్కోవడం అనేటటువంటిది చాలా ఇదిగా ఉండేది ఆఫ్టర్ 2000 దట్ టైం. కానీ ఇప్పుడు సీడీలు ఎవడన్నా వాడుతున్నాడా, సీడీ డ్రైవే తీసి పడేసాడు ల్యాప్టాప్లో. ఇప్పుడు అన్ని పెన్ డ్రైవ్లు వచ్చాయి. సో రేపొద్దున ఇంకొక టెక్నాలజీ వస్తుంది. ఇలా పాత టెక్నాలజీని మరుగున పెట్టేసి ఆ టెక్నాలజీస్ని డిక్లైన్ చేసేసి కొత్త ఇండస్ట్రీస్ వస్తాయి. వాటిని సన్రైజ్ ఇండస్ట్రీస్ అంటారు. అయితే అవి మరుగున పడిపోయేటటువంటి ఇండస్ట్రీస్ ఉంటాయి, వాటిని సన్సెట్ ఇండస్ట్రీస్ అని అంటారు. సో సన్రైజ్, సన్సెట్ ఇండస్ట్రీస్. సో సన్రైజ్ ఇండస్ట్రీస్కి ఎగ్జాంపుల్ ఏంటి, ఇప్పుడు వస్తున్నటువంటి సోలార్, విండ్, ఇవన్నీ కూడా ఆల్టర్నేటివ్ ఎనర్జీ, ప్రత్యామ్నాయ శక్తిగా చూస్తున్నారు వీటిని. సో ప్రామినెంట్ ఇన్ 2003 అండ్ 2007లో ఈ ఆల్టర్నేటివ్ ఎనర్జీ చాలా ప్రామినెంట్ అయింది, చాలా అద్భుతంగా ఎదిగింది. తర్వాత సోషల్ మీడియా, క్లౌడ్ కంప్యూటింగ్, సోషల్ మీడియా 2009 ఆ సమయంలో ఫేస్బుక్ వచ్చింది. అంతకుముందు ఒకటి ఉండేది ఆర్కుట్ అని, మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. ఆర్కుట్ గూగుల్ వాడిది, మేము చాలా అద్భుతంగా వాడేవాళ్ళం. సో తర్వాత ఫేస్బుక్ వస్తే ఇనీషియల్గా ఎవరు వాళ్ళ, తర్వాత ఫేస్బుక్ చాలా ప్రామినెంట్ అయింది, ఇప్పుడు ఫేస్బుక్ పోయింది, ఇన్స్టాగ్రామ్. సో ఇట్లా సోషల్ మీడియా, క్లౌడ్ కంప్యూటింగ్ అనేది 2011, 2012 ఆ ప్రాంతంలో వచ్చాయి. బ్లాక్ చైన్ టెక్నాలజీ 2013 నుంచి 2017 ఆ సమయంలోనే మనకు బిట్ కాయిన్స్ వచ్చింది. అప్పుడైనా కొనుక్కోలేదు ఒక 1000 బిట్ కాయిన్లు. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇప్పుడు ఇవన్నీ సన్రైజ్ ఇండస్ట్రీస్కి ఎగ్జాంపుల్స్. అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇది విడిగా రావాలి. అలాగే క్లీన్ ఎనర్జీ టెక్నాలజీస్, ఇవన్నీ కూడా మనకేంటంటే సన్రైజ్ ఇండస్ట్రీస్లో భాగం. సో సన్రైజ్ ఇండస్ట్రీస్కి ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది. ముఖ్యంగా 3 స్టేజ్ లైఫ్ సైకిల్ ఉంటుంది. సన్రైజ్ స్టేజ్ అంటే హై ఇన్నోవేషన్ ఉంటుంది, చాలా విపరీతంగా పెరుగుతాయి, అద్భుతమైన పెట్టుబడులు పెడతారు. తర్వాత మెచ్యూరిటీ స్టేజ్, ఇప్పుడు గ్రోత్ తగ్గుతుంది, మార్కెట్ సాచురేట్ అవుతుంది. సన్సెట్ స్టేజ్, మొత్తం డిక్లైన్ అయిపోతుంది డిమాండ్లో. ఎగ్జాంపుల్కి ఇందా చెప్పినటువంటి కాంపాక్ట్ డిస్కే, కాంపాక్ట్ డిస్క్లు ఉండేవి కదా, ఈ సీడీ అంటే కాంపాక్ట్ డిస్క్. 1990sలో క్యాసెట్లు, వినైల్ సీడీస్, వీటిని రీప్లేస్ చేసాయి. తర్వాత ఏమైంది, 21st సెంచరీ ఎప్పుడైతే డిజిటల్ ఎరా వచ్చిందో సీడీ ఇండస్ట్రీ పోయి మొత్తంగా మనకి ఇది వచ్చింది, ఏది పెన్ డ్రైవ్స్ అనేటటువంటిది వచ్చింది. అప్పుడు సీడీలు కొనుక్కోవాలంటే 20 రూపాయలు, మళ్ళీ అందులో చాలా ఉంటాయి, ఒక ఎక్కువ పట్టేది ఉంటుంది, తక్కువ పట్టేది ఉంటుంది, అందులో రకరకాల క్వాలిటీలు. సో సీడీలు కొనుక్కొని ఇంత దొంతరలో పెట్టుకొని ఒక్కొక్క సీడీ తీసుకొని వాడుకునేవాళ్ళం. సో బట్ నౌ ద థింగ్స్ హ్యావ్ చేంజ్డ్. కాబట్టి ఇట్లా మనకి సన్సెట్, సన్రైజ్ ఇండస్ట్రీస్ని చెప్పొచ్చు. ఎగ్జామినేషన్లో గతంలో అడిగాడు ఇట్లాంటి క్వశ్చన్స్, మళ్ళీ అడిగే అవకాశం ఉంది. ఇక రెండవది ఎమిషన్ ట్రేడింగ్ స్కీమ్, ఇదొకటి న్యూస్లో వచ్చింది మనకి. ఎమిషన్ ట్రేడింగ్ స్కీమ్ అంటే ఏంటంటే బేసికల్గా ఎయిర్ పొల్యూషన్, గాలి కాలుష్యాన్ని తగ్గించడానికి కొన్ని ఎకనామిక్ ఇన్సెంటివ్స్ ఉపయోగించి, అంటే ఆర్థికపరమైనటువంటి కొన్ని ఇన్సెంటివ్స్ను ఉపయోగించి గాలి కాలుష్యాన్ని తగ్గించేటటువంటి ఒక రెగ్యులేటరీ మెకానిజం, దీన్నే మన వాళ్ళు ఎమిషన్ ట్రేడింగ్ స్కీమ్ అని అంటారు. దీన్నే క్యాప్ అండ్ ట్రేడ్ సిస్టమ్ అని కూడా అంటారు. క్యాప్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉందనుకోండి, ఆ కంపెనీ ఎంత CO2 ఎమిషన్స్ని అలౌ చేయొచ్చు అనేది క్యాప్. ఒకవేళ 100 టన్నుల CO2ని అలౌ చేయొచ్చు అని అనుకోండి, కానీ వీడు 50 టన్నులే ఉత్పత్తి చేశాడు అనుకోండి, అంటే వీడు ఇంకా 50 టన్నులు ఉత్పత్తి చేయొచ్చు. ఇప్పుడు దీన్ని వీడు వేరే కంపెనీకి అమ్ముకోవచ్చు, అది ట్రేడ్ అని అంటారు. ఇట్లా క్యాప్ అండ్ ట్రేడ్ అనే సిస్టమ్ను పెడతారు. దీనివల్ల ఏమవుతుందంటే అధికంగా కార్బన్ ఉద్గారాలను ఉత్పత్తి చేసినటువంటి పరిశ్రమలు తక్కువ కార్బన్ ఉద్గారాలను ఉత్పత్తి చేసినటువంటి పరిశ్రమల నుంచి ఈ కార్బన్ ట్రేడ్ ఎమిషన్స్ని కొనుక్కోవచ్చు. ఆ డబ్బుల్ని ఏం చేస్తారు, ఈ యొక్క
ఇండస్ట్రీ అనేటటువంటిది వేరే గ్రీన్ టెక్నాలజీస్ కోసం ఉపయోగించుకుంటుంది. సో దీన్ని ఎమిషన్ ట్రేడింగ్ సిస్టమ్ అని అంటారు. సో ఎమిషన్ పర్మిట్స్ ఉంటాయి, ఇవి కొన్ని ఇండస్ట్రీస్కి అలొకేట్ చేస్తారు, వీళ్ళు ఈ ఎమిషన్ పర్మిట్స్ను అమ్ముకోవచ్చు. దీనివల్ల ప్రతి ఇండస్ట్రీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి కార్బన్ ఉద్గారాలను ఎలాగోలాగా తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తుంది. సో అలాగే ఈ పర్మిట్స్ అనేటటువంటివి కొనొచ్చు, అమ్మొచ్చు కూడా. సో ఇండస్ట్రీస్ ఏవైతే లెస్ దెన్ దేర్ కోటా, ఇందాక చెప్పినట్టుగా 100 కన్నా తక్కువ, అంటే వాళ్ళ 100% ఎంతో ఉంటుంది, ఇంత కార్బన్ ఉద్గారాలను రిలీజ్ చేయొచ్చండి, దానికన్నా తక్కువ ఉన్నటువంటి వాళ్ళు అమ్ముకోవచ్చు, ఎవరైతే ఎక్కువ ఉన్నారో వాళ్ళు కొనుక్కోవచ్చు. ఈ రకంగా ఎకనామిక్ ఇన్సెంటివ్స్ అనేటటువంటివి క్రియేట్ చేస్తారు. దీనివల్ల క్లీనర్ ప్రొడక్షన్ ఆఫ్ ఎనర్జీ, అంటే పర్యావరణానికి ఇబ్బంది కలిగించకుండా ఉండేటటువంటి సాంకేతికతలు మనకు బయటకు వస్తాయి. సో ఈ సూరత్ ఈటీఎస్ సిగ్నిఫికెంట్ అని ఒకటి ఉంది మనకి ఇప్పుడు. సో ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చిందంటే 2019లో వరల్డ్స్ ఫస్ట్ ఎమిషన్ ట్రేడింగ్ సిస్టమ్ అనేటటువంటిది వచ్చింది. సో ఇది PM10 PM 2.5 CO2 కాదు ఇది, విచ్ మీన్స్ సూరత్లో ఈ యొక్క స్కీమ్ని తీసుకొచ్చారు. ఇది ఏంటంటే పర్టికులేట్ మ్యాటర్ అని ఉంటుంది, అంటే ధూళి కణాలు ఉంటాయి కదా, 10 మిల్లీమీటర్లు ఉన్నది, 2.5 మిల్లీమీటర్లు ఉన్నటువంటి సైజు ఉన్న ధూళి కణాలకి సంబంధించి ఎమిషన్ ట్రేడింగ్ సిస్టమ్ని తీసుకొచ్చారు. ఇది ప్రపంచంలోనే మొదటిది పర్టికులేట్ పొల్యూషన్ కోసం, CO2 గురించి కాదు, CO2 చాలా దేశాల్లో ఉంది. అంటే కార్బన్ ఉద్గారాలకు సంబంధించి ఎమిషన్ ట్రేడింగ్ సిస్టమ్ని పెట్టడం చాలా దేశాల్లో ఉంది, కానీ ఓన్లీ పర్టికులేట్ మ్యాటర్ కోసం పెట్టింది మాత్రం ఇదే 2019లో. సో దీనికి సంబంధించి ఇండియాస్ ఫస్ట్ ఎమిషన్ మార్కెట్ ఏ కైండ్ ఆఫ్ పొల్యూటెంట్కి చూసినా కూడా సూరత్లోనే పెట్టారు. ఎగ్జాంపుల్ ఇది అడగచ్చుగా డైరెక్ట్గా క్వశ్చన్. సో ఇది 342 హైలీ పొల్యూటింగ్ యూనిట్స్ ఉన్నాయి, ముఖ్యంగా టెక్స్టైల్ వస్త్ర పరిశ్రమకు సంబంధించి దీన్ని తీసుకొచ్చారు. ఈ ఇండస్ట్రీస్లో సాలిడ్ ఫ్యూయల్స్ని వాడతారు, లైక్ బొగ్గు వీటిని వాడుతూ ఉంటారు, అలాగే లిక్విడ్ ఫ్యూయల్స్ లైక్ డీజిల్ని వాడతారు. సో దాని నుంచి వచ్చేటటువంటి ఈ పర్టికులేట్ మ్యాటర్ని ఎంత తగ్గించుకుంటే అంత ట్రేడింగ్ సర్టిఫికెట్స్ ఉంటే దానివల్ల అమ్ముకోవచ్చు. సో అలాగే గుజరాత్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దీన్ని తీసుకొచ్చింది, కాబట్టి ఇది న్యూస్లో వచ్చింది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ పర్టికులర్ కాన్సెప్ట్ని ఎలా డెవలప్ చేశారంటే ఇన్ కొలాబరేషన్ విత్ ఈ పర్టికులర్ ఏల్ యూనివర్సిటీ, ఈ సంస్థలు కలిసి చేశాయి. ఈ సూరత్ ఈ ఎమిషన్ ట్రేడింగ్ సిస్టమ్ అనేటటువంటిది మార్కెట్ బేస్డ్ని వాడుకొని మనం డెవలపింగ్ కంట్రీస్లో క్వాలిటీ, అంటే పొల్యూషన్ లేకుండా మనం ఎలా తీసుకురావచ్చు పర్యావరణాన్ని అనేటటువంటి దానికి ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పచ్చు. సో మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ రైటింగ్ యూపీఎస్సీ మెయిన్స్ ఆర్ గ్రూప్ 1 మెయిన్స్, మీరు ఇలాంటి రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ని వాడితే మీ ఆన్సర్ ఎన్రిచ్ అవుతుంది. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అలాగే మూడోది ఆర్కిటిక్ యాంప్లిఫికేషన్. ఆర్కిటిక్ యాంప్లిఫికేషన్ అంటే ఏంటంటే భూమి మీద ఉష్ణోగ్రతలు పెరుగుతున్నప్పుడు ధ్రువ ప్రాంతాల్లో కనుక అత్యధికంగా ఉష్ణోగ్రతలు అక్కడ ఉండాల్సిన దానికన్నా పెరుగుతూ ఉంటే దాన్ని ఆర్కిటిక్ యాంప్లిఫికేషన్ అంటారు. అంటే ఫాస్టర్ వార్మింగ్ ఆఫ్ ఆర్కిటిక్ కంపేర్ టు గ్లోబల్ యావరేజ్ టెంపరేచర్స్. అంటే ప్రపంచవ్యాప్తంగా సగటున ఈ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న దానికన్నా ఆర్కిటిక్ ప్రాంతంలో, ధ్రువ ప్రాంతంలో అత్యధికంగా కనుక ఉష్ణోగ్రతలు ఈ యావరేజ్ సగటు కన్నా పెరిగితే దాన్ని ఆర్కిటిక్ యాంప్లిఫికేషన్ అంటారు. దీన్ని టైప్ ఆఫ్ పోలార్ యాంప్లిఫికేషన్ వేర్ ద ఆర్కిటిక్ ఎక్స్పీరియన్స్ 3 to 4 times మోర్ వార్మింగ్ దెన్ ద గ్లోబల్, విచ్ మీన్స్ ప్రపంచవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు 1 డిగ్రీ పెరిగాయి అనుకోండి, ఆర్కిటిక్ ప్రాంతంలో 3 డిగ్రీలు పెరుగుతాయి అన్నమాట. ఇలాంటి ఒక సినారియోని ఆర్కిటిక్ యాంప్లిఫికేషన్ అని అంటారు. ఈ ఫినామినన్ ఎందుకు జరుగుతుంది అంటే అర్త్ రేడియేషన్ బ్యాలెన్స్లో వచ్చినటువంటి చేంజెస్ కారణంగా, అర్త్ రేడియేషన్లో వచ్చినటువంటి చేంజెస్ కారణంగా. సాధారణంగా అర్త్ రేడియేషన్లో ఎందుకు చేంజెస్ వస్తాయంటే గ్రీన్ హౌస్ వాయువులు, ముఖ్యంగా మీథేన్, CO2 ఇట్లాంటివి అధికంగా మనము ఉత్పత్తి చేసి ఈ భూ వాతావరణంలోకి రిలీజ్ చేస్తున్నాం. కాబట్టి సూర్యుడి నుంచి వచ్చేటటువంటి సూర్యరశ్మిని ఇవి తీసుకొని భూ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. ఈ వేడి సాధారణ ప్రాంతాల్లో పడేటటువంటి ఇంపాక్ట్ కన్నా ధ్రువ ప్రాంతాల్లో పడేటటువంటి ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి ఇది నార్థరన్ పోలార్ రీజన్స్, ముఖ్యంగా అంటార్కిటికా కన్నా కూడా ఆర్కిటిక్కి ఎక్కువగా దీని తాలూకా ఎఫెక్ట్ ఉంటుందని చెప్తారు. సో అదే ఆర్కిటిక్ యాంప్లిఫికేషన్. దీనికి కారణాలు ఏంటంటే ఐస్ ఆల్బిడో ఫీడ్బ్యాక్, అంటే మెల్టింగ్ ఐస్ తాలూకా రిఫ్లెక్టివిటీ తగ్గుతుంది, విచ్ మీన్స్ సాధారణంగా ఆల్బిడో అనేటటువంటిది ఉంటుంది. అంటే సూర్యుడు ఉన్నాడు అనుకోండి, సూర్యుడి నుంచి వచ్చేటటువంటి కిరణాలు భూమిని తాకిన తర్వాత రిఫ్లెక్ట్ అయ్యి బ్యాక్ వెళ్తాయి. అయితే ఈ కింద ఏ ప్రాంతం ఉన్నది అన్నదాన్ని బట్టి రిఫ్లెక్టివిటీ పెరుగుతుంది. వాటర్ ఉందనుకోండి ఆల్బిడో తక్కువ ఉంటుంది, గ్రౌండ్ ఉందనుకోండి ఆల్బిడో ఎక్కువ ఉంటుంది, మంచు ప్రాంతం అనుకోండి ఆల్బిడో చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మీకు మంచు మీద సూర్యకిరణాలు పడితే చాలా వేగంగా రిఫ్లెక్ట్ అవుతుంది అది, ఎందుకంటే మంచు ఒక రకమైనటువంటి గ్లాస్ లాగా కనిపిస్తుంది మీకు. చూడండి,
సో దానివల్ల మనకి ఇక్కడ రిఫ్లెక్టివిటీ ఎక్కువ ఉంటుంది. అందుకే మీకు ధ్రువ ప్రాంతాలు వెళ్ళినప్పుడు కళ్ళజోళ్ళు ఖచ్చితంగా పెట్టుకుంటారు, లేదంటే కళ్ళు పోతాయి. ఆ రిఫ్లెక్టివిటీ ఎంత ఉంటుందంటే మనకి పెళ్ళిళ్ళలో లైట్స్ వేస్తారు చూడండి, అవి కళ్ళల్లో పడితే ఎంత ఉంటుంది, అంత రిఫ్లెక్టివిటీ ఉంటుంది. అందుకే మంచు ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కళ్ళజోళ్ళు చాలా కంపల్సరీ వాడాలి. సో ఇలాంటి కారణాలు ఏవైతే ఉన్నాయో ఇవి అల్బెడో అని అంటారు. అయితే మంచు కరిగిపోవడం వల్ల ఏమవుతుంది, మీకు ఈ మంచు ధ్రువ ప్రాంతాల్లో ఉన్నటువంటి మంచు కరిగిపోవడం వల్ల సూర్యుడి నుంచి వచ్చేటటువంటి కిరణాలు రిఫ్లెక్ట్ అవ్వకుండా ఎక్కువ ఉండిపోతాయి. సో దీనివల్ల త్వరగా వేడెక్కుతుంది ఆ ధ్రువ ప్రాంతాలు. సో అదే మనకి ఇక్కడ ఇట్ రెడ్యూసెస్ రిఫ్లెక్టివిటీ. సో డార్కర్ ల్యాండ్ ఆర్ వాటర్ అబ్జార్బ్స్ మోర్ హీట్. అలా కాకుండా మీకు నార్మల్గా ఉన్నటువంటి నేల లేదని అనుకుంటే కాంక్రీట్ స్ట్రక్చర్స్ ఉన్నాయనుకోండి, అల్బిడో ఉంటుంది, మళ్ళీ రిఫ్లెక్టివిటీ ఉంటుంది. అలా కాకుండా మీకు ఎర్త్ నార్మల్గా ఉండి వాటర్ ఉందనుకోండి, అక్కడ అల్బిడో తక్కువగా ఉంటుంది. సో ఇది ఒక కారణంగా చెప్పొచ్చు. అలాగే ల్యాబ్స్ రేట్ ఫీడ్బ్యాక్. ఆల్టిట్యూడ్ పెరిగే కొలది మనకి టెంపరేచర్ డ్రాప్ అవుతూ ఉంటుంది. మనం ఇవన్నీ తెలుసు, నార్మల్ ల్యాబ్స్ రేట్ అని అంటారు. పోలార్ రీజియన్స్లో టెంపరేచర్ డ్రాప్స్ లెస్ స్టీప్లీ, అంటే మిగతా ప్రాంతానికన్నా పోలార్ రీజియన్స్లో అంత ఎక్కువగా అవ్వదు. దీనివల్ల ఏమవుతుంది, సర్ఫేస్ హీట్ పోలార్ రీజియన్స్లో ధ్రువ ప్రాంతాల్లో ఉపరితలం పైన ఎక్కువగా హీట్ స్టక్ అయిపోయి ఉంటుంది. మిగతా ప్రాంతాల్లాగా ఆల్టిట్యూడ్ పెరిగే కొలది వేగంగా వేడి తగ్గదు, ఎందుకంటే ఆల్రెడీ కింద ఉంటుంది కాబట్టి పైన అంత డిఫరెన్స్ అనేటటువంటిది రాదు. అలాగే వాటర్ వేపర్ ఫీడ్బ్యాక్ కనుక చూసుకుంటే మోర్ వార్మింగ్, అంటే ఎక్కువగా వేడి ఉండడం వల్ల ఏమవుతుంది, మీకు ఎక్కువగా నీరు ఆవిరైపోతుంది, దానివల్ల మోర్ వాటర్ వేపర్ వస్తుంది, దానివల్ల మోర్ ట్రాప్డ్ హీట్. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, ఎండ వల్ల వేడి రాదు, గాలిలో ఉన్నటువంటి తేమ శాతం వల్ల వేడి వస్తుంది. అందుకే చూడండి, మీకు హైదరాబాద్లో 40 డిగ్రీలు వస్తుంది, విజయవాడలో 40 డిగ్రీలు వస్తుంది. కానీ హైదరాబాద్ కన్నా విజయవాడ హీట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు, పక్కనే కృష్ణానది ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి వేడి కారణంగా విపరీతమైనటువంటి చెమటలు గారుతాయి, అది ఎక్కువ హీట్ తీసుకొస్తుంది. సో దట్ ఈస్ ద ఇష్యూ విత్ ద వాటర్ వేపర్. అలాగే ఓషన్ హీట్ ట్రాన్స్పోర్ట్. అలాగే ఓషన్స్ కూడా ఏం చేస్తాయంటే వాటి తాలూకా హీట్ని ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి కరెంట్స్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేస్తాయి. సాధారణంగా ఈక్వేటర్ నుంచి, అంటే భూమధ్యరేఖ ప్రాంతం నుంచి ఈ నార్త్ ఈస్టర్న్ డ్రిఫ్ట్ ఇట్లాంటివి చదువుకుంటారు మీరు కరెంట్స్. పోలార్ రీజియన్కి చాలా ఎక్కువగా హీట్ అనేటటువంటిది వెళ్తుంది. ఆల్రెడీ ఈ ఎల్బెడో తగ్గిపోయి అక్కడ హీట్ పెరుగుతుంది. కానీ ఈ పోలార్ రీజియన్స్కి ఈక్వేటర్ నుంచి వెళ్ళేటటువంటి హీట్ వల్ల అక్కడ ఉన్నటువంటి ఈ ధ్రువ ప్రాంతాలు ఇంకా ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాయి. సో అంటే టెంపరేచర్ పెరుగుతుందని. సో దీనికి సంబంధించే 2024 యూరోపియన్ స్టేట్ ఆఫ్ క్లైమేట్ రిపోర్ట్ అని ఒకటి వచ్చింది. వెరీ ఇంపార్టెంట్, మీరు ఎగ్జామ్లో ఇట్లాంటివి రాస్తే చాలా అద్భుతంగా మార్క్స్ వస్తాయి. సో దీనికి ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే ఆర్కిటిక్ ప్రాంతంలో ప్రపంచ సగటు కన్నా 3 నుంచి 4 రెట్లు అత్యధికంగా ఉష్ణోగ్రతలు లేదా అత్యధికంగా భూతాపం అనేటటువంటిది ఉంటుంది. ప్రపంచ సగటు ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్ అంటే 1740 తర్వాత దాదాపుగా 1.3 డిగ్రీల సెంటీగ్రేడ్ అనేటటువంటిది పెరిగింది. 2024లో ఎర్త్ క్రాస్డ్ 1.5 డిగ్రీస్. ఇది 2024లో 1.5 డిగ్రీస్ థ్రెషోల్డ్ని దాటేసింది. కాబట్టి మనం వాతావరణ మార్పుల్లో భాగంగా జీవిస్తున్నాం ఇప్పుడున్నటువంటి జనరేషన్. అలాగే యూరోప్ యావరేజ్ టెంపరేచర్స్ కూడా 2.4% పెరిగాయి ఈ మధ్యకాలం. 2.4 డిగ్రీలు ఈ మధ్యకాలంలో నేను ఒక న్యూస్ చదివాను. యూకేలో ఉన్నట్టే ఎప్పుడు 29 డిగ్రీలు దాటదట టెంపరేచర్. యూకే అంటే లండన్లో అని నా ఉద్దేశంలో. సో లండన్లో 29 డిగ్రీలు దాటదట. మనకి 29 డిగ్రీలు అంటే చాలా చాలా నార్మల్గా ఉన్నట్టు, అంటే ఇంట్లో నార్మల్గా ఫ్యాన్ వేసుకొని దుప్పటి కప్పుకొని పడుకోవచ్చు మనమైతే. మనము ఇన్ ద సెన్స్ సౌత్ ఇండియాలో 29 అంటే చాలా తక్కువ అని అర్థం మనకి. ఓకే, వెరీ నార్మల్, మనం హ్యాపీగా తిరిగేస్తాం. వాళ్ళకి ఒకానొక సందర్భంలో 3 ఏళ్ల క్రితం ఇది 31 డిగ్రీకి వెళ్ళింది. వాళ్ళు అమ్మో ఇంత వేడేంది, అసలు ప్రపంచం ఏమైపోతుంది, చచ్చిపోతున్నాం, పెద్ద పెద్ద గగ్గోలు పెట్టి ప్రభుత్వం మీద విపరీతమైన ప్రెషర్ తీసుకొచ్చారు. నాకు అప్పుడు నిజంగా నవ్వు వచ్చింది. అరే 30 డిగ్రీలకే మీరు ఇలా అయిపోతే ఆంధ్రప్రదేశ్లో మొన్నటికి మొన్న 47.4, తెలంగాణలో ఆదిలాబాద్ లాంటి ప్రాంతాల్లో ఇప్పుడు ఇంకా ఇంకా పెరుగుతుంది. రామగుండం ఇలాంటి ప్రాంతాలన్నీ చూసుకుంటున్నాం మనం, విపరీతమైన టెంపరేచర్ ఉంది. ఈవెన్ హైదరాబాద్ దే హ్యాస్ క్రాస్డ్ ఆల్రెడీ 40, 45 వెరీ నార్మల్ మనకి. అట్లాంటిది 31గా చచ్చిపోతున్నారు వాళ్ళు. సో క్లైమేట్ చేంజ్ వల్ల నాకు తెలిసినంత వరకు వాతావరణ మార్పుల వల్ల ఈ పైన ఉన్నటువంటి దేశాలు ఉన్నాయే, ఇప్పటి వరకు చల్లగా ప్రపంచాన్ని ఆస్వాదించిన దేశాలు, వాళ్ళే ఎక్కువ ఇబ్బంది పడతారు. మనం తట్టుకుంటాం. 47 వచ్చిన వాళ్ళకి 50 వస్తే పెద్ద ఇబ్బంది ఉందా మనకి? ఏమన్నా ఏం లేదు, మహా అయితే తలకు ఇంకొక చల్లగా గుడ్డ కట్టుకొని పోతాం. సో వీళ్ళు చచ్చిపోతారు ఖచ్చితంగా, అదైతే 100%. సో యూరోప్ యావరేజ్ టెంపరేచర్ 2.4 డిగ్రీస్ పెరిగాయి. కాబట్టి ఫాస్టెస్ట్ వార్మింగ్ రీజియన్స్ ఇన్ ద గ్లోబ్ ఐరోపాగా చెప్తున్నారు, ఎందుకంటే ఇండస్ట్రీస్ ఎక్కువ కాబట్టి. అలాగే ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి ఈ మధ్యకాలంలో. విపరీతమైన వడగాల్పులు, అలాగే ఒక్కొక్కసారి హెవీ రైన్ఫాల్, ఫ్లడ్డింగ్స్ ఇవన్నీ వస్తున్నాయి. ఈస్టర్న్ యూరోప్ కూడా చాలా వామ్గా ఉంటుంది, ఎక్కువగా సన్ రేస్ సన్నీగా ఉంటుంది.
వెస్ట్రన్ యూరోప్ ఏమో వర్షాలు పడుతున్నాయి, క్లౌడీగా ఉంటుంది. ఇవన్నీ వాతావరణ మార్పుల్లో భాగంగా చెప్తున్నారు. అలాగే సౌత్ ఈస్ట్ యూరోప్, రొమానియా, బల్గేరియా, క్రొయేషియా, ఇక్కడ కూడా చాలా లాంగెస్ట్ హీట్ వేవ్స్, విపరీతమైనటువంటి ఎండగాస్తుంది, విపరీతమైనటువంటి వేడిగాల్పులు వచ్చాయి 2024లో. అలాగే కోల్డ్ స్ట్రెస్ డేస్, బిలో ఫ్రీజింగ్ డేస్ అనేటటువంటివి తగ్గిపోయాయి. యూరోప్లో సాధారణంగా చలికాలం చాలా విపరీతంగా ఉంటుంది, అవన్నీ తగ్గాయి ఇప్పుడు. సో ఇవన్నీ వాతావరణ మార్పుల్లో భాగం. అలాగే స్పేస్ డెక్స్ మిషన్, ఇది గతంలో మనకు వచ్చిందే, మరొకసారి న్యూస్లో వచ్చింది. సాధారణంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని కట్టాలని అనుకుంటుంది భారతదేశం కూడా. ఇది జరగాలి అంటే డాకింగ్ మెకానిజం అని ఒకటి ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది కింద నుంచి మనం రాకెట్ ద్వారా పంపించినటువంటి ఉపగ్రహం అని అనుకోండి, మీకు ఉపగ్రహం అని అనుకోవద్దు, దాన్ని డాకింగ్ మెకానిజంలో అదొక పార్ట్. అయితే పైన ఆల్రెడీ ఉన్నటువంటి దాన్ని కలపాలి, డాకింగ్. ఇది డాకింగ్ ప్రక్రియ అనేటటువంటి చాలా జాగ్రత్తగా చేయాలి, ఏమాత్రం తేడా వచ్చినా మొత్తం పేలిపోతుంది. సో ఈ డాకింగ్ మెకానిజం అనేటటువంటిది కేవలం 3 దేశాల దగ్గర మాత్రమే ఉంది ఈ టెక్నాలజీ. ఒకటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, 2 రష్యా, 3 చైనా. భారత్ ఇప్పుడు దీన్ని సుసాధ్యం చేయాలని అనుకుంటుంది. ఒకవేళ అలా చేయగలిగితే 4వ దేశం అవుతుంది భారతదేశం. దీనికి సంబంధించి స్పేడెక్స్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ని ఇస్రో తీసుకొచ్చింది. ఇదేంటంటే టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్, అంటే ముందు ఈ మిషన్ని చెక్ చేస్తారు, ఈ సాంకేతికతని. ఇదేంటంటే డాకింగ్ని వ్యాలిడేట్ చేస్తారు. అలాగే డాకింగ్ అండ్ అన్డాకింగ్ 2 ఉండాలి. ఎందుకంటే మీరు ఇక్కడ ఇందాక మీరు చూశారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందులో వ్యోమగాములు ఉంటారు, దీనికి డాక్ అవుతుంది. ఇది ఆల్రెడీ పైన పంపించేస్తాం మనం, అంటే ఇది ఆల్రెడీ భూకక్షలో ఉంటుంది పైన, ఇండియన్ స్పేస్ స్టేషన్. ఇప్పుడు డాకింగ్ క్యాపబిలిటీస్ ఏంటి, ఇందులో వ్యోమగాములు ఉంటారు, దీనికి డాక్ అయిన తర్వాత ఏం చేస్తారు, లోపలికి వెళ్ళి ఏవైతే కొన్ని చేయాలో ఇన్ ద సెన్స్ దానికి సంబంధించిన రీసెర్చ్లు ఇవన్నీ చేసి మళ్ళీ ఇందులోకి వచ్చి ఇందులోంచి మళ్ళీ కిందకు వస్తారు. అంటే ఇది క్యాప్సుల్, ఇది కింద నుంచి వెళ్తుంది భూమి నుంచి, దీనికి డాక్ అవుతుంది, మళ్ళీ భూమికి వస్తుంది. మన ఈ మధ్యకాలంలో సునీత విలియమ్స్ రాలే, సేమ్ అట్లానే. ఈ డాకింగ్ ప్రక్రియ కలవడాన్ని డాకింగ్ అని అంటారు, విడిపోవడాన్ని అన్డాకింగ్ అని అంటారు. 2 ఇంత తేడా జరిగిన ప్రెషర్ డిఫరెన్సెస్లో పేలిపోయి స్పేస్లోకి పోతారు. స్పేస్లోకి పోతే ఇంకంతే కష్టం. సో కాబట్టి దీనికి సంబంధించి ఇప్పుడు డాకింగ్ అండ్ అన్డాకింగ్ క్యాపబిలిటీస్ని 2 శాటిలైట్స్తో లో అర్త్ ఆర్బిట్లో టెస్ట్ చేయాలని అనుకుంటోంది ఇస్రో. దాని పేరే ఈ స్పేడెక్స్ మిషన్. ఇందులో కొన్ని శాటిలైట్స్ ఉన్నాయి, SDX-1 చేజర్, SDX-2 టార్గెట్. అంటే టార్గెట్ ఉంటుంది, చేజర్ ఉంటుంది, ఈ 2 డాక్ అవుతాయి. ఈచ్ శాటిలైట్స్ దాదాపుగా 220 కిలోలు ఉంటుంది. PSLV C-60 ఇస్రోకి చాలా నమ్మదగినటువంటి వెహికల్ అది. సో ఇందులో పంపిస్తున్నారు. 460 కిలోమీటర్లు సర్క్యులర్ ఆర్బిట్లో చేస్తారు 45 డిగ్రీస్ ఇంక్లినేషన్తో. సో కాబట్టి కంటికి కనిపించాం కింద నుంచి, బట్ వీ కెన్ సీ వైల్ ఇస్రో ఇస్ లాంచింగ్. ఆబ్జెక్టివ్స్ ఏంటంటే ప్రైమరీ ఆబ్జెక్టివ్ రెండోజ్వేస్ డాకింగ్ అన్డాకింగ్, ఈ ప్రక్రియని ఖచ్చితంగా 100% ఖచ్చితత్వంతో చేయాలనేటటువంటిది భారత్ యొక్క ఆలోచన. సెకండరీ ఆబ్జెక్టివిటీస్ ఏంటంటే ఎలక్ట్రిక్ పవర్ ట్రాన్స్ఫర్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాక్డ్ శాటిలైట్స్ ఉంటాయి, చాలా ఇంపార్టెంట్. అంటే మీకు ఇందాక చెప్పాను కదా, ఇందులో సోలార్ ప్యానల్స్ ఉంటాయి. సోలార్ ప్యానల్స్ ఉండడం వల్ల ఏమవుతుంది, ఇది సూర్యరశ్మి నుంచి చాలా అద్భుతమైనటువంటి ఎనర్జీని గ్రహిస్తుంది. ఇది డాక్ అయినప్పుడు దీని తాలూకా ఎలక్ట్రిసిటీ దీనికి ట్రాన్స్ఫర్ అవ్వాలి, లేదా దీని తాలూకా ఎలక్ట్రిసిటీ దీనికి ట్రాన్స్ఫర్ అవ్వాలి. అలా ఉంటేనే పనిచేస్తాయి అన్నమాట. సో కాబట్టి ఈ ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫర్ అనేటటువంటిది కూడా ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి అంశం. ఫ్యూచర్ ఇన్ ఆర్బిట్ సర్వీసింగ్కి ఇది పనికొస్తుంది. అలాగే కాంపోజిట్ స్పేస్ క్రాఫ్ట్ కంట్రోల్ సిస్టమ్స్ని కూడా డెవలప్ చేస్తారు. దాంతోపాటుగా పేలోడ్స్ ఎంత పంపించాలి, డాక్ అయిన తర్వాత ఎంత వెయిట్ ఉంటుంది, దాంతో వల్ల కిందకి రాగలమా, ఇట్లాంటివన్నీ చెక్ చేస్తారు. డీప్ స్పేస్ మిషన్స్కి ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మనం ఇందులో భాగంగా చెప్పొచ్చు. ఈ స్పేస్ డెక్స్తో ఇండియా 4th కంట్రీ అవుతుంది, ఇందా చెప్పాను ఆల్రెడీ. సో శాటిలైట్ డాకింగ్ ఆపరేషన్స్ ఈ 3 దేశాలకు మాత్రమే ఉన్నాయి, ఇంకెవరికి లేవు. లాస్ట్ టాపిక్ వచ్చేసి ఇండియా డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, అంటే ప్రత్యక్ష నగదు బదిలీ అనేటటువంటిది వెల్ఫేర్ ఎఫిషియన్సీ, అంటే ఈ సంక్షేమ పథకాల యొక్క సమర్థతను పెంచింది అని చెప్తున్నారు. డీబీటీ ఆల్రెడీ మనం లాంచ్ చేసాం. అంటే ప్రభుత్వం సబ్సిడీలు ఇవ్వదు, ముందు మనం డబ్బులు కట్టేస్తే ప్రభుత్వం సబ్సిడీని డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్లో వేస్తుంది. ఇదే డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. ఇది బేసికల్గా సంక్షేమ పథకాలని డెలివర్ చేయడానికి ఈ యొక్క కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. దీనివల్ల ఈ ఇన్ఎఫిషియన్సీస్ తగ్గుతాయి. గతంలో మనకి గవర్నమెంటే సబ్సిడీ ఇచ్చి గ్యాస్ సిలిండర్స్ ఇచ్చేది, మధ్యలో సైడ్ వేసేసే వాళ్ళందరూ కదా. ఇప్పుడు అలా కాదు, ఎవడి సిలిండర్ వాడు 900 రూపాయలు, 960 రూపాయలు, 910 రూపాయలు ఇచ్చి కొనుక్కోవాలి. తర్వాత గవర్నమెంట్ దానికి సబ్సిడీ ఏదన్నా ఉంటే ఆ సబ్సిడీని యాడ్ చేస్తుంది. సో అదే ఈ డైరెక్ట్లీ గివింగ్ మనీ టు బెనిఫిషియరీ త్రూ బ్యాంక్ ట్రాన్స్ఫర్స్. సో ఇది ఇన్ఎఫిషియన్సీని తగ్గిస్తుంది, లీకేజీలు తీస్తుంది. ఇందులో భాగంగానే బ్లూ క్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం, రిపోర్ట్ ప్రకారం
డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేటటువంటిది భారతదేశానికి 2009-2024 అంటే 15 సంవత్సరాల వ్యవధిలో 3,48,000 కోట్ల రూపాయల డబ్బును సేవ్ చేసింది, లేదా ఇంత డబ్బు వేస్ట్ అయి ఉండేది. సో అలాగే నెంబర్ ఆఫ్ బెనిఫిషియరీస్ కూడా 16 రెట్లు పెరిగారు. 11 కోట్ల నుంచి నెంబర్ ఆఫ్ బెనిఫిషియరీస్ 176 కోట్లకు పెరిగారు. అంటే దాని అర్థం 176 కోట్ల జనాభా ఉందని కాదు, 176 కోట్ల సార్లు సబ్సిడీ పొందారని. సో ఇవన్నీ కూడా అందులో ఇచ్చినటువంటి అంశాలు. అలాగే ప్రీ క్యాష్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఉన్నటువంటి సమయంలో సబ్సిడీలు మొత్తం ప్రభుత్వం ఖర్చులో 16% ఉండేవి. యాన్యువల్ సబ్సిడీ అలొకేషన్ దాదాపుగా 2 లక్షల కోట్లు ఉండేవి. తర్వాత ఎప్పుడైతే క్యాష్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ తీసుకొచ్చామో మనము, అఫ్కోర్స్ వాళ్ళు 2014 అని చెప్తారు, కాంగ్రెస్ టైంలో కూడా క్యాష్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ వచ్చింది. ఆ టైంలో సబ్సిడీస్ అనేటటువంటిది 9% తగ్గే మొత్తం ఎక్స్పెండిచర్లో భాగంగా. సో మోర్ టార్గెట్ కరెక్ట్గా ఏ బెనిఫిషరీకి ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వగలుగుతున్నాం. ఇవన్నీ కూడా క్యాష్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ తాలూకా ప్రయోజనాలు. కోవిడ్-19 పీరియడ్లో కూడా సబ్సిడీలను కొంత పెంచాం ఎమర్జెన్సీ స్పెండింగ్ కోసం. ఖచ్చితంగా ఎఫిషియన్సీ అనేటటువంటిది పాండమిక్ తర్వాత మళ్ళీ క్యాష్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్లు తీసుకొచ్చి మళ్ళీ వాటిని బెటర్గా తీసుకొచ్చాం. అయితే క్యాష్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ ఏ రంగాలలో అధికంగా జరుగుతున్నాయి అని కూడా అడగచ్చు ఎగ్జామ్లో. ముఖ్యంగా ఫుడ్ సబ్సిడీస్లో, అంటే మనం ఇచ్చేటటువంటి పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో 53% మనకి డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సేవ్ అవుతున్నాయి, 1,85,000 కోట్లు. ఆధార్ బేస్డ్ అథెంటికేషన్లో డూప్లికేట్ రేషన్ కార్డుని తీసి పడేశారు. సో అందులో భాగంగా మనకు బోల్డ్ డబ్బులు సేవ్ అవుతున్నాయి. అలాగే మన్రేగాలో 98% వేజెస్ అన్నీ కూడా డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అయ్యాయి, 42,000 కోట్లు సేవ్ అయ్యాయి. పిఎం కిసాన్లో 22,000 కోట్లు సేవ్ అయ్యాయి, ఎందుకంటే 2 కోట్ల ఇన్ఎలిజిబుల్ ఫార్మర్స్ని తీసేశారు. ఫర్టిలైజర్ సబ్సిడీ కూడా టార్గెటెడ్ డిస్బర్స్మెంట్స్ త్రూ డీబీటీ ఇస్తున్నారు, 18,000 కోట్లు సేవ్ అయింది. అలాగే దీనివల్ల మనకి పాజిటివ్ కోరిలేషన్ ఏముందంటే, ఎక్కువ బెనిఫిషరీస్ ఉన్నారనుకోండి ఎక్కువ డబ్బులు సేవ్ చేయొచ్చు, ఎక్కువ సబ్సిడీ ఉందనుకోండి తక్కువ ఎఫిషియన్సీ అవుతుంది. కాబట్టి నెగిటివ్ పాజిటివ్ ఫ్యాక్టర్స్ని తీసుకుంటే మీకు ఇక్కడ పాజిటివ్ ఫ్యాక్టర్సే క్యాష్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ వల్ల మనకి ఎక్కువ ఉన్నాయి. సో దీనికి సంబంధించే వెల్ఫేర్ ఎఫిషియన్సీ ఇండెక్స్ అని ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఇచ్చినటువంటి కాన్సెప్ట్ ఇది. సో ఇందులోనే ఈ కాన్సెప్ట్ని తీసుకుంటున్నారు, అంటే సంక్షేమ పథకాలు ఎంత సమర్థంగా పనిచేస్తున్నాయి అన్నదానికి సూచిక. డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్లో దీనికి వెయిటేజ్ 50% ఉంటుంది, సబ్సిడీలు ఎంత తగ్గిస్తున్నారు అనేది 30% ఉంటుంది, బెనిఫిషరీస్ ఎంత పెరిగారు అనేది 20% ఉంటుంది. ఇందులో భాగంగా గతంలో మనకి 0.32 స్కోర్ ఉన్నది 0.91 స్కోర్, అంటే 3 రెట్లు పెరిగింది క్యాష్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ వల్ల. సో ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇందులో మనకి ఈ వెల్ఫేర్ డెలివరీ గురించి ఎగ్జామినేషన్లో ఈ వెల్ఫేర్ ఎఫిషియన్సీ ఇండెక్స్ మీద అడిగే అవకాశం ఉంది. ఇందులో పారామీటర్స్ ఏమున్నాయని అడుగుతాడు, ఇవి 3 ఉన్నాయి. సో ఇవి డిఫరెంట్ టాపిక్స్ ఫ్రమ్ ద న్యూస్ పేపర్ అండ్ PIB, ఓన్లీ కంటెంట్, నథింగ్ ఎల్స్.